ఇప్పుడు హన్మకొండలో ఉన్న 1000 పిల్లర్స్ టెంపుల్ని మనం విజిట్ చేయడానికి వెళ్తున్నాం. వెళ్ళేదారిలో కనబడే వైబ్స్ అన్ని మనం ఎంజాయ్ చేస్తూ వెళ్దాం. ఇదంతా హసన్పర్తి రోడ్డు, కరీంనగర్ హసన్పర్తి రోడ్డు. వెళ్తూ వెళ్తూ కేయూ క్రాస్కి వెళ్తాం. కేయూ క్రాస్ నుండి మనం ఎలా వెళ్తున్నాం, రూట్ ఎలా ఉంటుంది, మధ్య మధ్యలో మనకి ఏమేమి కనబడతాయి, ఆ డెవలప్మెంట్ ఎలా ఉంది చూసి మనం ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో గాయస్. ఇటు మొత్తం ప్రైవేట్ కాలేజెసే ఉంటాయి. రోడ్లు పర్వాలేదు, బాగానే ఉంటాయి ఇటు సైడు. ఇది మొత్తం నేషనల్ హైవే కాబట్టి ఇటు లోడ్ వెహికల్స్ బాగానే నడుస్తూ ఉంటాయి. అటు ఇటు కాలుష్యం కూడా బాగానే ఉంటుంది. ఇది హైదరాబాదు అండ్ కరీంనగర్ హైవే అంటారు దీన్ని. ఇటు మన బ్యాక్ సైడ్ వెళ్తూ ఉంటే గిట్ట కరీంనగర్ వస్తుంది. ఇప్పుడు మనం హన్మకొండకి ఎంటర్ కాబోతున్నాం. అంతకుముందు మనకి ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ ఎంటర్ అవుతుంది, మనకు కాలేజ్ కలుస్తుంది. ఇప్పుడు మనం వెళ్తుంది మొత్తం భీమారం ఏరియా. దీన్ని హన్మకొండ భీమారం అంటారు. భీమారంలో ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది, అది యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ అంటారు దాన్ని. ఇవన్నీ మొక్కలు, చెట్లు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు సైడ్కు. ఇటు మొత్తం రోడ్ సైడ్ మొత్తం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు మొత్తం ఉంటారు. అన్ని వస్తువులు దొరుకుతాయి ఇక్కడ మనకు భీమారంలో. యూనివర్సిటీలో చదువుకునే పిల్లలు చాలామంది ఇటు సైడ్ అన్నీ కొనుక్కుంటూ వెళ్తూ ఉంటారు. మనం చెప్పిన పోలీస్ స్టేషన్ ఇదే. ఇప్పుడైతే లోడ్ వెహికల్స్ అంత బాగా ఏం లేవు, రోడ్డు పర్లేదు, ఖాళీగానే ఉంది. ఇదంతా యూనివర్సిటీ కాంపౌండు. ఇది జంగల్ లాగా ఉంటుంది, చెట్లు కూడా బాగానే ఉంటాయి. అండ్ యూనివర్సిటీకి ఎంటర్ అయితే మాత్రం మస్తు పీస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే అంత పచ్చని చెట్లు అవే ఉంటాయి. కనబడేది విశాల్ మార్ట్. మనం అప్పుడప్పుడు వెళ్ళి అందులో వస్తువులు కూడా కొనుక్కుంటాం. ఇదే గాయస్, ఇంకొంచెం సేపు ముందుకెళ్తే కేయూ క్రాస్ వస్తుంది. అండ్ ఇది యూనివర్సిటీ అన్నట్టు. ఇక్కడ ఈ ఏరియా లెఫ్ట్ సైడ్ ఉంటుంది యూనివర్సిటీ. ఇదంతా రోడ్ సైడ్ చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కనబడుతూ ఉంటారు. మనకు పండ్లు కావచ్చు, చైర్స్ అండ్ సోఫాలు తక్కువ రేట్లో దొరుకుతాయి ఇక్కడ. అండ్ చౌరస్తాకి వెళ్ళలేము అని అనుకునేవారు, హన్మకొండ చౌరస్తాకి వెళ్ళలేము అనుకునేవారు ఇక్కడ మనం వస్తువులని కొనుక్కోవచ్చు. అండ్ కూరగాయలతో సహా దొరుకుతాయి. అండ్ ఇటు చెట్లు ఉండడం వల్ల మస్తు పీస్ఫుల్గా ఉంటుంది. సమ్మర్లో అయినా పర్లేదు, అండ్ వర్షాకాలంలో కూడా ఇటు అన్ని వస్తువులు దొరుకుతాయి, ఇబ్బంది ఏమి ఉండదు. మనకు చెట్లు, బొకేస్ అన్నీ దొరుకుతాయి గాయస్. ఈ కేయూ క్రాస్ దగ్గర ఉంటుంది. మీకు మన లోకల్ ఉన్నవారు కూడా వచ్చి విజిట్ చేయొచ్చు. ఇటు సైడు రోడ్లు పర్వాలేదు, మంచిగానే ఉంటాయి. సిటీతో పోలిస్తే ఇటు సైడ్ హైవేస్ బాగానే ఉంటాయి. ఈ ఏరియా మొత్తం కాకతీయ యూనివర్సిటీ ఏరియా గాయస్. ఇది మొత్తం కాంపౌండు, ఆ ఫుట్పాత్ మీదనే పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇది మొత్తం కేయూ క్రాస్ ఏరియా. ఇంకొంచెం సేపు అయితే మనం సిగ్నల్ దగ్గరికి వెళ్తాం. కేయూ క్రాస్ సిగ్నల్ అంటారు. ఇది చూడండి, మొత్తం ఇవన్నీ బొమ్మలు, అన్ని రకాల వస్తువులు ఉంటాయి. బట్టలు కావచ్చు, బొమ్మలు కావచ్చు, అన్నీ ఉంటాయి. మంచాలు, బెడ్స్ కూడా ఉన్నాయి, హెల్మెట్స్. చూడండి గాయస్, తక్కువ రేట్లోనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు హైదరాబాద్లో చోర్ బజార్ ఎట్లనో అండ్ ఇట్లా సైడ్కు దొరుకుతూ ఉంటాయి ఇక్కడ తక్కువ రేట్లో, చీప్ అండ్ బెస్ట్గా. ఇది కనబడేది కేయూ క్రాస్. అక్కడ సిగ్నల్ ఉంది, సిగ్నల్ పడింది గాయస్. ఇక్కడ కనబడేది ఇది ప్లాజా అంటారు దీన్ని. ఇది ఎగ్జాక్ట్గా కేయూ క్రాస్లోనే ఉంటుంది. ఇందులో ఆధార్ సర్వీసెస్ కానీ, మీ సేవా సర్వీసెస్ కానీ, అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం సర్వీసెస్ అన్నీ ఉంటాయి లోపల. అండ్ బ్యాంకెట్ హాల్స్ కూడా ఉంటాయి లోపల. చూడండి గాయస్. అండ్ ఇక్కడ మండి బిర్యానీ హౌస్ ఉంది. ఇది మొత్తం కేయూ క్రాస్ నుండి వన్ షాపింగ్ మాల్ వరకు రోడ్డు. ఇట్లా ఇంతకుముందు మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేసి ఉంటుండే. ఇక్కడ కొత్త బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ జరిగింది.
అందుకే ఇక్కడ క్లోజ్ చేసి ఉంటుండే. ఇప్పుడిప్పుడే వాహనాలని అన్నీ వెళ్తున్నాయి ఇటు సైడ్ వెహికల్స్. ఇంతకుముందు ఇక్కడ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ ఉండటం వల్ల ఒక 5 కిలోమీటర్స్ తిరిగి చౌరస్తాకి వెళ్తుండే. అప్పుడు వెయ్యి స్తంభాల గుడికి వెళ్ళాలంటే ఈ రూట్లో అంత ఖాళీగా ఉంటుండే అండ్ వెళ్ళలేకపోతుండే. ఈ రూట్ అంతా నిషేధించడం అప్పుడు. ఇప్పుడు ఓకే గాయస్, చూడండి ఇట్లా వెళ్తూ ఉంటే ఇక్కడ ట్రెండ్స్ అండ్ సిఎంఆర్ షాపింగ్ మాల్, ప్రెసిడెంట్ డాబా లాంటివి ఉంటాయి. ఇక్కడ బిర్యానీ పాయింట్స్ కూడా ఉంటాయి ఈ రూట్లో చౌరస్తా అంతా కాకుండా కూడా అన్నీ దొరుకుతాయి గాయస్. ఇక్కడ హోటల్స్ కావచ్చు అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనము కొంచెం దూరం వెళ్తే ఇక్కడ ఇంతకుముందు బ్రిడ్జ్ గాయస్, ఇదే కన్స్ట్రక్షన్ ఉండే గాయస్. చూడండి చెట్లు మొత్తం అన్నీ పెట్టి మంచిగా డెకరేట్ చేసిర్రు, చాలా బాగుంది. ఇంకా 60 years వరకు మనకి ఏమి ఇబ్బంది ఉండదు ఇటు వెహికల్స్ నడవడానికి. కాకపోతే హెవీ వెహికల్స్ అనేవి నాట్ అలౌడ్. ఇది గాయస్, ఇది జూడియో. ఇందులో మనకి చీప్ అండ్ బెస్ట్లో మంచి మంచి బ్రాండ్స్ దొరుకుతాయి. అండ్ పక్కకే మ్యాక్స్ ఉంది, సేమ్ ఇది కూడా క్లాత్ స్టోరే, అన్నీ దొరుకుతాయి ఇక్కడ కూడా. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి వన్ షాపింగ్ మాల్ ఉంటుంది. అంతకంటే ముందు ఇటు ఎగ్ ఫ్రైడ్ రైస్ హోటల్స్ కానీ మొబైల్ షాప్స్ కానీ ఉంటాయి ఇటు సైడు. చీప్ అండ్ బెస్ట్ దొరుకుతాయి. అండ్ ఇప్పుడు ఇంత తొందరగా వన్ షాపింగ్ మాల్ దగ్గరికి రాబోతున్నాం అంటే ఈ బ్రిడ్జ్ కంప్లీట్ కావడం వల్లనే, లేకపోతే మాత్రం అది తిరిగి వెళ్ళాల్సి ఉంటుండే. చూడండి గాయస్, అండ్ ట్రాఫిక్ కూడా అంత లేదు ఈరోజు. అండ్ సండే కాబట్టి కొన్ని షాపులు కూడా క్లోజ్ ఉంటాయి. అండ్ ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఉంది వన్ షాపింగ్ మాల్ దగ్గర, శర్వాణి డిగ్రీ కాలేజ్. ఈరోజు ట్రాఫిక్ అయితే లేదు, కాలుష్యం కూడా తక్కువనే ఉంది గాయస్. ఎందుకంటే లోడ్ వెహికల్స్ అలో లేదు కాబట్టి ట్రాఫిక్ అయితే తక్కువనే ఉంది. చూడండి గాయస్, ఇది కేఈ క్రాస్ టు వన్ షాపింగ్ మాల్ రోడ్డు. నెక్స్ట్ మనం లెఫ్ట్ తీసుకుంటే వెయ్యి స్తంభాల గుడికి స్ట్రైట్ రోడ్ ఉంటుంది ఒకటి, దాని ములుగు ఎక్స్ రోడ్ దగ్గరికి వెళ్తుంది సేమ్. ఇది వన్ షాపింగ్ మాల్ కనబడేది, క్లాత్ స్టోరు. ఆఫర్ ఉన్నప్పుడు వెళ్తుంటాం అప్పుడప్పుడు. ఇది చౌరస్తా. ఇటు నుండి లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్ అండ్ స్ట్రైట్ వెళ్తే వెయ్యి స్తంభాల గుడి వస్తుంది. ఇటు సైడే అశోక హోటల్ కూడా ఉంటుంది, మీరు వినే ఉంటారు, హన్మకొండ అశోక హోటల్ అని. చూడండి గాయస్, అండ్ ఈ రైట్ సైడ్ కనబడేది పబ్లిక్ గార్డెను. మనం ఎప్పుడైనా కవర్ చేద్దాం అటు సైడ్ వెళ్ళినప్పుడు పబ్లిక్ గార్డెన్ని మీకు చూపిస్తా. చూడండి గాయస్, ఇప్పుడిప్పుడే డెవలపింగ్ సిటీగా ఉంది వరంగల్. అండ్ ఇది ట్రై సిటీ కమాండ్ ఉంటుంది. అంటే ఇప్పుడు హన్మకొండ, కాజీపేట, వరంగల్ 3 సిటీలు కలిపి ఉంటుంది కాబట్టి సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ ఉన్న సిటీ అంటే హైదరాబాద్ తర్వాత వరంగలే. అండ్ రోడ్లు ఇప్పుడిప్పుడే మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూడండి గాయస్, ట్రాఫిక్ సిగ్నల్ కూడా పర్లేదు ఫాలో అవుతారు. ఎందుకంటే హైదరాబాద్ కంటే పాపులేషన్ తక్కువనే కాబట్టి వెహికల్స్ కూడా తక్కువనే ఉంటాయి. అందుకనే అంటే ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉంటారు అండ్ మొత్తం కంట్రోల్ చేస్తూ ఉంటారు కాబట్టి అంత బాగానే ఉంటుంది. యాక్సిడెంట్లు ఏమి ఉండవు హైదరాబాద్ కంటే కూడా. చూడండి గాయస్, అంతా వెళ్తూ ఉంటే మనకు అశోక హోటల్ దాటిన తర్వాత చౌరస్తా వస్తుంది. చౌరస్తా తర్వాత మనకు వెయ్యి స్తంభాల గుడి. దీన్ని ఇక్కడ మిషనరీ హాస్పిటల్ అని ఇక్కడ ఫేమస్ ఏరియా. ఇక్కడ మొత్తం హాస్పిటల్ దగ్గర ఫేమస్ ఏరియా. ఇది మిషనరీ, ఇదే హాస్పిటల్, ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ అంటారు దీన్ని, మిషనరీ హాస్పిటల్ అని కూడా అంటారు ఇక్కడ. నెక్స్ట్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఈ సిఎంఆర్ తర్వాత ఇదే ఫేమస్ ఇక్కడ. చూడండి గాయస్,
నెక్స్ట్ మనకి ఇప్పుడు చౌరస్తా రాబోతుంది. ఇక్కడ హన్మకొండ అంటే హన్మకొండ చౌరస్తానే ఫేమస్. ఇక్కడ దొరకని వస్తువులు అనేటివి ఉండవు. చూడండి గాయస్, రైట్ సైడ్ అశోక హోటల్ ఉంటుంది. ఇక్కడ నుండి ఇదే ఏరియాలో ఇప్పుడు ఏదన్నా అడ్రస్ తెలియకపోతే మనం అశోక హోటల్ అంటే ఇక్కడ తీసుకొస్తారు. ఇది ఫేమస్ ఇటు సైడు చౌరస్తా దగ్గరనే ఉంటుంది. సిగ్నల్ పడ్డది గాయస్. ఇక్కడ రైట్ తీసుకుంటే ఈ సిగ్నల్ నుండి రైట్ తీసుకుంటే మనం హన్మకొండ బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడే కాకతీయ డిగ్రీ కాలేజ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ స్ట్రైట్ ఇట్లా మనకు కనబడే స్ట్రైట్ వెళ్తే చౌరస్తా వస్తుంది, హన్మకొండ చౌరస్తా. అండ్ అక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయి మనకు. ఎంటర్ప్రెనర్స్ అన్ని విధాల ఎంటర్ప్రెనర్స్ ఉంటారు అక్కడనే. క్లాత్ స్టోర్స్ కూడా ఉంటాయి. చూడండి గాయస్, మనకు సిగ్నల్ పడ్డది. దీన్ని దాటితే గిట్ట మన పోలీసు వాళ్ళు పట్టుకొని బొక్కలు చొర వేస్తారని ఇక్కడనే ఆపిన. ఇంచుమించు దీన్ని కూడా హన్మకొండ చౌరస్తా అంటారు. ఇక్కడ కూడా అన్ని వస్తువులు దొరుకుతాయి. సిగ్నల్ పడ్డది, చూద్దాం, వెయిట్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ వెళ్తే మొత్తం మార్కెట్ ఉంటుంది. ఇక్కడ హన్మకొండ మార్కెట్. ఫిష్ అండ్ చికెన్, మటను అన్నీ దొరుకుతాయి లోపలికి వెళ్తే. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కాకపోతే ఇప్పుడు నేను ట్రై చేస్తాను మీకోసం. ఓకే గాయస్, మనం వెళ్దాం, చౌరస్తాకి వెళ్దాం. నెక్స్ట్ స్ట్రైట్ వెళ్తే చౌరస్తా వస్తుంది. చూడండి గాయస్, ఒకవేళ మీరు కరీంనగర్ నుండి లోపలికి వస్తే ఇదే రూట్ రండి, ట్రాఫిక్ అనేది ఉండదు. అండ్ గల్లీలలోకి వెళ్ళి వస్తే మాత్రం బాగా ట్రాఫిక్ ఉంటుంది. చూడండి గాయస్, ఇదే హన్మకొండ చౌరస్తా. ఎవ్రీథింగ్ దొరుకుతాయి ఇక్కడ. అండ్ క్లాత్ స్టోర్స్, షూస్, ఎంటర్ప్రైనర్స్ ఉంటారు ఇదే ఏరియాలో. అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. చూడండి గాయస్, ఇదే హన్మకొండ చౌరస్తా. అంత డెవలప్డ్ కాకపోయినా పర్వాలేదు. అండ్ హైదరాబాద్తో పోలిస్తే ఇక్కడ ట్రాఫిక్ అనేది తక్కువనే ఉంటుంది. వస్తువులు కూడా దొరుకుతాయి అన్ని రకాల. కాసం ఫ్యాషన్స్ మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి ఇక్కడ. క్లాత్స్ షాపింగ్ మాల్స్ అయితే అన్నీ ఉన్నాయి. కాసం ఫ్యాషన్స్, సౌత్ ఇండియా అండ్ వన్ షాపింగ్ మాల్ అన్నీ ఉంటాయి. దీన్ని మెయిన్గా హన్మకొండ చౌరస్తా అంటారు దీన్ని. మ్యాక్సిమం అయితే మనం ఇక్కడే బైక్ పార్క్ చేయాలి. కాకపోతే చూద్దాం అటు ఎక్కడన్నా పార్క్ చేయొచ్చా లేదా అని. చూడండి గాయస్, దీన్ని పోస్ట్ ఆఫీస్ ఏరియా అంటారు. హన్మకొండ పోస్ట్ ఆఫీస్ ఏరియా. ఇక్కడే చౌరస్తాలో ఉంటుంది పోస్ట్ ఆఫీసు. నెక్స్ట్ మనము 1000 పిల్లర్స్ టెంపుల్కే మన రూటు దగ్గరనే ఉన్నాం. నెక్స్ట్ వచ్చేది 1000 పిల్లర్స్ టెంపుల్స్. ఆ రైట్ సైడ్ కనబడేది అదే గాయస్. మనం ఇక్కడ బైక్ పార్క్ చేసుకుందాం. పార్క్ చేసుకొని లోపలికి వెళ్దాం. గాయస్, ఆ కనబడేదే 1000 పిల్లర్స్ టెంపుల్స్. ఆ లోపలికి వెళ్ళి మనమంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదే గాయస్, చూడండి, ఇది ఎంట్రన్స్. పెద్దగా బోర్డు రాసి ఉంటుంది ఇక్కడ. ఇక్కడ బైక్స్, కార్లు అన్ని టూరిస్టర్స్ ఇక్కడ కార్లని పార్క్ చేస్తారు ముందే. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉంటారు, అన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇది ఎంట్రన్స్ గాయస్. లోపలికి ఎంటర్ కాగానే మా ఫ్రెండ్స్ కూడా కనబడ్డారు. చూడండి గాయస్, లోపల ఎంత పీస్ఫుల్గా ఉన్నదో, పచ్చగా. మనం చెప్పులు అనేది ఎక్కడ పడితే అక్కడ పెడితే మళ్ళీ తీసుకుపోయి వాళ్ళు కబోర్డ్లోనే పెడతారు. అండ్ మళ్ళీ వాళ్ళు డబ్బులు అడుగుతారు. ఇట్లా పెట్టద్దు. ఇక్కడ జ్యోతిష్యం కూడా చెప్తారు గాయస్. బయట అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మనకి ఇష్టమైతే చేయించుకోవచ్చు, లేకుండా లేదు. ఇక్కడ చెప్పులు పెట్టచ్చు, కాకపోతే మళ్ళీ తీసుకెళ్ళి అక్కడనే పెడతారు. ఎందుకంటే మాకు ఇంతకుముందు ఇదే ఎక్స్పీరియన్స్ అయింది.
అక్కడ పెట్టి మళ్ళీ డబ్బులు అడిగారు. కాకపోతే ప్రస్తుతానికైతే ఇప్పుడు పెట్టినాం. రాంగల్ చూద్దాం ఇక్కడ ఉంటాయా ఉన్నాయా. ఇది గాయస్ మొత్తం ఇది ఎంట్రన్స్ ముందు వరండా. పెద్ద చెట్టు ఒకటి ఉంటుంది చూడండి గాయస్. అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కనబడతారు. బెగ్గర్స్ కూడా ఇక్కడనే ఉంటారు. ముందు ఎంటర్ కాబోతున్నాం మనం. ఇది ఎంట్రన్స్. 1000 స్తంభాలు కూడా ఎంట్రన్స్ గాయస్. లోపలికి ఎంటర్ అవుదాం గాయస్. లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒకటి తాబేళ్ళు ఉంటాయి. పాండ్ కనబడుతుంది. చిన్నపాటి చెరువు లాగా ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది ముందు ఎంట్రన్స్ గాయస్. ముందు ఇలా కనబడుతుంది 1000 స్తంభాల గుడి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కాలు కడుక్కొని లోపలికి వెళ్తారు చాలామంది. ఇక్కడ చూడండి గాయస్, మీకు కనబడుతూ ఉంటుంది అక్కడ. అది గాయస్, ఇది చెరువు. చూడండి గాయస్, ఇది చెరువు లాగా ఉంటుంది. చిన్న పాండు. ఇందులో తాబేలు మీకు కనబడుతూ ఉంటాయి. అది గాయస్ తాబేలు. చూడండి గాయస్, ఈత కొడుతుంది ముద్దుగా. ప్రస్తుతానికైతే ఒకటే బయట ఉంది. ఇంకా కొన్ని కనబడుతున్నాయి కానీ దూరం ఉన్నాయి. చూడండి గాయస్, ఇది ఒకటి దీనికి స్పెషల్. అన్నీ ఉంటాయి ఇక్కడ, తాబేళ్ళు ఉంటాయి. మనం కూడా ఏమన్నా వాటికి ఫుడ్ వేస్తే వేయచ్చు. లోపలికి వెళ్దాం గాయస్. ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. లోపల ఇక్కడ ప్రస్తుతానికి ఫస్ట్ ఓన్లీ 1000 పిల్లర్స్ టెంపుల్ ముందుది మాత్రమే మనని విజిట్ చేయనిచ్చేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు కళ్యాణ మండపం కూడా కన్స్ట్రక్ట్ చేసి దాన్ని రీనోవేట్ చేసిర్రు. ఇప్పుడు అందులో కూడా అలౌ చేస్తున్నారు. అది కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం చూసి. ఇటు లెఫ్ట్ సైడ్ మొత్తం ఇది ఒక గేట్ ఉంటుంది. ఇక్కడ దీంట్లో వర్క్ చేసే వాళ్ళందరూ దీనికి దగ్గరగా ఉంటారు అక్కడ రూములలో. అని అదొక గేటు. మనం ఇప్పుడు వచ్చింది ఒక గేటు. రెండో గేటు. ఇప్పుడు కళ్యాణ మండపం బ్యాక్ సైడ్ కూడా ఒక గేట్ ఉంటుంది. 3 గేట్లు ఉంటాయి గాయస్. కాకపోతే కళ్యాణ మండపం వెనకాల గేటు క్లోజ్ అయి ఉంటుంది. ఓన్లీ మనం ముందు నుండి మాత్రమే అది ఎంట్రన్స్. దీనికి టికెట్ ఏమి ఉండదు లోపల రానికి. ఇది గాయస్, ఇది నంది. కాకపోతే కొంచెం డ్యామేజ్ అయి ఉంది. అప్పట్లో రాజులు దీని మీద దాడి చేసి దీన్ని కొంచెం డ్యామేజ్ చేసిలంట. తర్వాత కళ్యాణ మండపం కూడా డ్యామేజ్ చేసి వెనుకున్న విగ్రహాలు, నంది కాలు అవి కూడా తీసేసి. ఇక్కడ కనబడేది లోపలి టెంపుల్ గర్భగుడి. ఇందులో ఉన్న స్తంభాలు ఎట్లా డిజైన్లు ఎట్లున్నాయో చూడండి గాయస్. ఇక్కడ దారం పట్టే సందు మాత్రం ఉంటుంది ఆ డిజైన్లలో. చూడండి గాయస్, అందులోకి మనకు ఫోన్ అలో లేదు. అందుకనే మనం తొందరగా బయటికి తీసుకొచ్చినాం. ఇది కనబడేది నంది. ఇది శివుడికి పక్కనే ఉంటుంది రైట్ సైడు. చూడండి గాయస్, డిజైన్ ఎంత బాగుందో. ఈ మధ్యలో అనేది చిన్న చిన్న స్పేస్ ఉంటుంది. చీపురు పుల్ల పట్టే అంత స్పేస్ ఉంటుంది. అంత స్పేస్తోని తయారు చేసి దాన్ని డిజైన్ లాగా తయారు చేసి పెట్టిండ్రు. ఇది కూడా డ్యామేజ్ అయితే దీన్ని రీనోవేట్ చేసి చుట్టూరు అంతా ముట్టుకోకుండా పెట్టేసిండ్రు. మా 10th అప్పుడు వెళ్తే మేము దాన్ని ముట్టుకునే వాళ్ళం. కాకపోతే ఇప్పుడు దాన్ని టచ్ చేయనిస్తలేరు. ఎందుకంటే అది డ్యామేజ్ అయింది కాబట్టి దాన్ని రీనోవేట్ చేసిర్రు. మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి కాబట్టి అన్నీ మంచిగా ఇప్పుడు రీనోవేట్ చేసి చూపిస్తున్నారు అందరి టూరిస్టర్స్కి. చూడండి గాయస్, ఇది మెయిన్ గుడి. దీని చుట్టూరు అంతా స్టార్ ఆకారంలో కట్టి ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా గమనిస్తే కాకతీయుల గుడులన్నీ స్టార్ ఆకారంలోనే కట్టి ఉంటాయి. వరంగల్ అంటేనే కాకతీయుల నివసించిన అడ్డా కాబట్టి అక్కడ ఈ గుడులన్నీ ఫేమస్. అండ్ ఇవన్నీ స్టార్ ఆకారంలో కట్టి 1 మీటర్ ఎత్తులో గుడులన్నీ కట్టి ఉంటాయి. రామప్ప కావచ్చు, అండ్ ఇక్కడ ఇది 1000 స్తంభాల గుడి కావచ్చు. చూడండి గాయస్, 1000 స్తంభాలు అంటే మీరు మన ఇంటికి వేసిన పిల్లర్స్ లాగా 1000 పిల్లర్లు ఉంటాయి అనుకోవద్దు.
అండ్ పిల్లర్ వెనక పిల్లర్ పైన పిల్లరే చెక్కి ఉంటుంది. ఇది డ్రైనేజు. లోపల శివునికి మనం పాలాభిషేకం కానీ శివునికి కడిగినప్పుడు కానీ ఇటు నుంచే పాలు కావచ్చు వాటర్ కావచ్చు బయటకు వస్తాయి. ఇదే డ్రైనేజ్ సిస్టమ్. అండ్ అన్ని వైపులా డ్రైనేజ్ సిస్టమ్స్ పెట్టి ఉన్నది. అండ్ ఇది ఓల్డ్ డ్రైనేజ్ సిస్టమ్, కాకతీయుల నాటి డ్రైనేజ్ సిస్టమే, ఇంకా ఇదే వాడుతున్నారు. ఈ శిల్పాలు స్తంభాల మీద చెక్కి అండ్ అన్ని దేవుళ్ళ శిల్పాలు అండ్ నాట్య కళా శిల్పాలు కూడా చెక్కి ఉన్నాయి. చూడండి గాయస్, మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు గమనించవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఓల్డ్ శిల్ప కళాకారులు కాబట్టి ఎట్లా చెక్కిండ్రు, అప్పటి కళలు ఎట్లుంటాయి అనేది ఇక్కడ మనం చూడవచ్చు. పుస్తకాలు చదివింది వేరు అండ్ దగ్గరికి వచ్చి చూస్తే అండ్ వేరే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కింద చూడొచ్చు మీరు గ్రానైట్, అది అప్పటి కాలం గ్రానైటే మొత్తం. అండ్ మస్తు స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. చూడండి, అక్కడ చూపించిన డ్రైనేజ్ సిస్టమ్ లాగే ఇక్కడ కూడా ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నది. చూడండి, గాయస్, ఇది మొత్తం ఇవి 1000 పిల్లర్స్ కాబట్టి పిల్లర్ పైన పిల్లర్ ఉంటుంది. ఇక్కడ ఒక శివలింగం ఉన్నది. ఇక్కడ ఎవరు లేరు, మనం ముట్టుకొని చూద్దాం. చూడండి గాయస్, అండ్ మనం పెట్టుకున్న బొట్టు 1000 పిల్లర్స్ బొట్టు అన్నట్టు. ఇక్కడ ఇది ఫేమస్. ఒకవేళ టెంపుల్ విజిట్ చేసి ఎవరైనా వెళ్తూ ఉంటే ఈజీగా అర్థమైపోతుంది మనం ఈ టెంపుల్కి వెళ్ళేస్తున్నామని. ఇది మొత్తం పాతకాలం గ్రానైటే, కాకతీయుల నాటి గ్రానైటు. దాదాపు ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే టైం వరకు 70 సంవత్సరాలు పట్టిందంట. ఇట్లా డ్రైనేజ్ సిస్టమ్స్ అదే రాళ్ళని చెక్కి అండ్ వాటర్ బయటికి వెళ్ళే సిస్టమ్ కూడా తయారు చేసి పెట్టిళ్ళు. అన్ని రకాలుగా ఉన్నాయి ఇక్కడ. చూడండి గాయస్, అప్పుడు వెహికల్స్ లేని కాలంలోనే అండ్ హెవీ వెహికల్స్ అవన్నీ వాడకుండా ఏనుగులతోని కట్టిన గుడి గాయస్. ఇది ఎంత బాగుందో చూడండి. అది ఎట్లా కట్టిరు, ఎట్లా లేపిరు, పైన ఎట్లా స్లాబ్ ఎట్లా పోసిరు అనేది మనకు కూడా తెలియదు. మొత్తం పిల్లర్స్ ఎట్లా చెక్కిళ్ళు, దాదాపు ఇది కొండని చెక్కి చేసిరా, ఏ విధంగా తయారు చేసిరో కానీ మొత్తం ఇదంతా చూడండి గాయస్ ఏ విధంగా ఉందో డిజైన్స్. అందులో మొత్తం చిన్న చిన్న స్పేస్ ఉంటుంది. నందిని అప్పుడు జరిగిన యుద్ధాల వల్ల ధ్వంసం చేసిర్రు, కాలు కూడా ధ్వంసం అయిపోయింది కనబడే నందిది. ఇంతకుముందు చూసినాం ఈ నంది, ఇది పెద్ద నంది గాయస్. ఈ శివునికి అండగా ఉన్నట్టు ఇటు సైడ్ రైట్ సైడ్ ఉంటుంది. చూడండి గాయస్, ఆ దూరంగా కనబడేది కళ్యాణ మండపం. అండ్ అది అక్కడికి ఇంతకుముందు మనని అలో చేయకపోతుండే, అది ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది కాబట్టి అక్కడికి మనం వెళ్ళొచ్చు. చూద్దాం అది కూడా ఏ విధంగా ఉందో. చూడండి గైస్, నందికి మొత్తం అంత డిజైన్స్ వేసి ఉన్నాయి. ఎంత గాంభీరంగా ఉందో చూడండి. ఇట్లాంటి విగ్రహాలు మన సంస్కృతి ఇదంతా ఉండొద్దని అప్పటి రాజులు దండయాత్ర చేసి కొంచెం ధ్వంసం చేసిర్రు. అండ్ ఈ నందిని రీసెంట్గా రీనోవేట్ చేసిర్రు. చూడండి గైస్, మొత్తం ఇక్కడ ఎక్కడైనా గమనించండి మీరు, గుడి మొత్తం స్టార్ ఆకారంలో ఉంటుంది అండ్ 1 మీటర్ ఎత్తులో ఉంటుంది. చూడండి, ఆ స్తంభాలు కావచ్చు అవి కావచ్చు మొత్తం యూనిక్ స్టైల్ ఉంటాయి. సో చూడండి, ఇది ఎంట్రన్స్, కళ్యాణ మండపం ఎంట్రన్స్. లోపలికి వెళ్తున్నాం. ఇందులో కూడా స్తంభాలన్నీ డిజైన్గా చెక్కి ఉన్నాయి. రీసెంట్గా రీనోవేట్ చేసారు. పైన కొంచెం వాటర్ కారుతుండే అండ్ ఇది ధ్వంసం అయి ఉండే కాబట్టి డిజైన్స్ చూడండి మీరు గమనించండి గాయస్. ఆ గుడిలో కావచ్చు, నంది దగ్గర డిజైన్ కావచ్చు, ఈ లోపల కళ్యాణ మండపం దగ్గర డిజైన్ కావచ్చు, అండ్ మొత్తం డిజైన్స్ అన్నీ చిన్న చిన్న స్పేసెస్ ఉంచి అండ్ అందులో చీపురు పుల్ల అండ్ దారం పట్టే అంత స్పేస్ మాత్రమే ఉంటుంది ఆ డిజైన్ మధ్యలో. అట్లా
అప్పటి పరికరాలు వాడి ఇన్ని మిషన్స్ లేని కాలంలోనే అలా తయారు చేయడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ఇప్పటికి కూడా ఇది టూరిస్ట్ ప్లేస్గానే ఉండిపోయింది. ఇంకా విజిట్ చేస్తూనే ఉంటారు అండ్ విదేశాల నుండి కూడా వస్తూ ఉంటారు. అండ్ వరంగల్ అంటేనే 1000 పిల్లర్స్ కాకతీయులు కట్టిన గుడులన్నీ గుర్తొస్తాయి. ఈ కళ్యాణ మండపం అంటారు కాసి దీన్ని. చూడండి ఎంత బాగుందో. పిల్లర్ నంబర్స్ రాసి అండ్ ఇవన్నీ రెన్యువేట్ చేసే టైంలో సేమ్ ఓల్డ్గా ఎలా ఉందో అలానే కట్టడానికి ప్రయత్నించారు. చూడండి ఇంకా బ్యాక్ సైడ్ వర్క్ నడుస్తుంది, ఇంకా కంప్లీట్ కాలేదు. చూడండి గాయస్. కాకపోతే బయట వాతావరణం వేడికును లోపలికి అండ్ మస్తు చల్లగా ఉంది. సమ్మర్ సీజన్లో కూడా ఇక్కడ మస్తు చల్లగా ఉంటుంది. చూడండి గాయస్ ఎంత బాగుందో. చూడండి ఆ పిల్లర్స్ కావచ్చు, ఆ డిజైన్స్ కావచ్చు. అండ్ ఈ దర్వాజా నుండి కిందికి దాటాలంటే దాటలేకపోతున్నాం, ఇది మస్తు ఎత్తుంది. ఆ గ్రానైట్ స్టైల్ కావచ్చు, ఆ డిజైన్ స్టైల్ కావచ్చు, మొత్తం యూనిక్ గాయస్. ఇది కాకతీయుల నాటి గుడి కాబట్టి అప్పటి డిజైన్స్ ఎలా ఉన్నాయో మనం చూపించుకోవచ్చు, మన పిల్లలకు కూడా చూపించవచ్చు. ఓన్లీ పుస్తకాలలో చదవడం కాకుండా డైరెక్ట్ గుడిని విజిట్ చేస్తే వేరే ఉంటుంది. చూడండి గాయస్ ఆ గ్రానైట్ గమనించండి ఎట్లా ఉందో. అప్పటి కాలం గ్రానైట్ ఇప్పటి గ్రానైట్కి చాలా తేడా ఉంటుంది. అండ్ అంత స్మూత్గా లేకపోయినా మస్తు స్ట్రాంగ్ ఉంటుంది ఇది గుడి. చూడండి గాయస్ ఇక్కడ నుండి అక్కడ వరకు అది ఎంట్రన్స్, గుడి చుట్టూ మొత్తం. చూడండి గాయస్ ఎంత యూనిక్ ఉన్నదో. ఇటు మాత్రం మస్తు పీస్ఫుల్గా అండ్ చల్లగా ఉన్నది. కూర్చోడానికి కూడా మస్తు ప్లేస్ ఉంది ఇక్కడ. మనం కూర్చొని మనం తీసుకున్న పులిహోర అవంతా ఇక్కడ కూర్చొని తినొచ్చు, ముచ్చట్లు ఆడచ్చు, మంచిగా స్పేస్ ఉంటుంది. కాకపోతే గర్భగుడిలోకి మనకు కెమెరాస్ అలో లేవు, అందుకే మనం లోపలికి తీసుకెళ్ళలేదు. ఓకే గాయస్, ఇది మరి 1000 పిల్లర్స్ టెంపుల్ టూర్. ఓకే గాయస్, బాయ్ గాయస్.